తెలంగాణలో రైతులకు సంక్రాంతి పండుగ కాస్త ముందుగానే వచ్చింది. అన్నదాతలకు సీఎం రేవంత్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతాంగానికి మేలు చేసే విధంగా ఇప్పటికే రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసాకు కూడా లైన్ క్లియర్ చేసింది. దీంతో అన్నదాతలు సంబురాలు జరుపుకుంటున్నారు. తెలంగాణలో రైతన్నలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసాకు సీలింగ్ పెడతారని జరుగుతున్న ప్రచారానికి కేబినెట్ సబ్ కమిటీ తెరదించింది. సాగు చేసే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇచ్చేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని డిసైడ్ అయింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు సంక్రాంతి కానుకగా ఈ నెల 14 నుంచి రైతు భరోసా ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అవుతోంది. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ఏడాదికి 2 సార్లు రైతులకు పెట్టుబడి సహాయం అందించనున్నారు. దీంతో అన్నదాతల ఆనందానికి హద్దు లేకుండా పోతోంది. తెలంగాణ వ్యాప్తంగా సాగు రైతుల కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది. గ్రామాల్లో అన్నదాతల ఆనందహేళతో సంబరాలు అంబరాన్నంటున్నాయి. రైతులు కానీ ప్రజలు కానీ ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా ఎప్పుడు వస్తుంది అని. ఈ సంక్రాంతి కన్నా దాని గురించి అంటే చిక్కుముడి విడబోతుంది. ముందుగా అంటే రైతులకి కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఎక్కువనే ఇస్తుంది కానీ తక్కువ అయితే ఇయ్యేది. ఈ చిక్కుముడి అంటే ఇన్ని రోజులు పెండింగ్ కావడానికి కారణం ఏంటంటే చెట్లకు ఇంతకుముందు ఉన్న గత ప్రభుత్వాలు చెట్లకు పుట్లకు రియల్ ఎస్టేట్ దారులకు సొమ్ము చేసుకున్న విధంగా రైతు భరోసా అనేది ఉండే. ఇప్పుడు అది మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే ప్రజలందరూ మెచ్చే విధంగా ప్రజలందరినీ కోరుకునే విధంగానే రైతు భరోసా కార్యక్రమానికి నాంది పలుకుతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కు శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా విధి విధానాల ఖరారుపై సుదీర్ఘంగా చర్చించింది. రైతు భరోసా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రైతు భరోసాకు సీలింగ్ పెడతారని, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కి, ప్రభుత్వ ఉద్యోగులకు, 10 ఎకరాలు దాటిన రైతులకు రైతు భరోసా ఇవ్వరని కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరదించింది. సాగు చేసే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలని ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పాటు పెట్టుబడి సహాయానికి ఎలాంటి సీలింగ్ కండిషన్స్ పెట్టకూడదని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. సాగు భూముల్లో శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించనున్నారు. ధరణి లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 1,53 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే ఇందులో సాగులో ఉన్న భూమి మాత్రం 1,30,00,000 ఎకరాలు ఉంది. అయితే సాగు చేయని భూమికి కాకుండా మిగిలిన భూమికి సంక్రాంతి రైతు భరోసా నిధులు ఇవ్వటానికి తెలంగాణ సర్కారు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొండలు, గుట్టలు, వాగులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఓపెన్ ప్లాట్లు, నాలా కన్వర్షన్ చేసిన భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఇవ్వకూడదని డిసైడ్ చేశారు. రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. అందుకోసం ఈ నెల 5 నుంచి 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు గ్రామస్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్ దరఖాస్తులు స్వీకరిస్తారు. వ్యవసాయ అధికారులు ఫీల్డ్ సర్వే చేయడంతో పాటు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములు గుర్తించేలా మంత్రివర్గ ఉపసంఘం ప్రణాళికలు సిద్ధం చేసింది. సాగు భూముల విస్తీర్ణం, రైతు భరోసా సాయంతో ప్రభుత్వంపై పడే భారాన్ని సబ్ కమిటీ చర్చించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,53,00,000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చారు. అందులో కొండలు, గుట్టలు, వెంచర్లకు రైతు బంధు ఇవ్వటం వల్ల దాదాపు 20,000 కోట్ల రూపాయల ధనం అనర్హుల ఖాతాల్లోకి వెళ్లిందని గుర్తించారు. అలాంటి సాగు చేయని భూములు దాదాపు 15% వరకు ఉంటాయని కమిటీ అంచనా వేసింది. వాటిని మినహాయిస్తే 1,40,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుందని లెక్కలు తేల్చారు. దానికి సుమారు 9,000 కోట్లు అవసరం అవుతుందని లెక్కలు కట్టారు. మొత్తానికి తెలంగాణలో రైతన్నలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. సంక్రాంతి కానుకగా సీఎం రేవంత్ భరోసా ఇవ్వడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందంటూ అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.